పహల్గాం ఉగ్రదాడి తర్వాత నేలమీద ఓ మృతదేహం పక్కన ఓ యువతి కూర్చొని రోదిస్తున్న ఫోటో యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ ఫోటోలో ఉన్నది హిమాన్షి. ప్రాణాలు కోల్పోయిన ఆమె భర్త వినయ్ నర్వాల్. నిండు నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాలని కోటి ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన నవవధువు హిమాన్షికి పహల్గాం ఉగ్రదాడి తీరని శోకాన్ని మిగిల్చింది. పెళ్లై వారం కూడా గడవకముందే తన కళ్ల ముందే జీవోత్సవంలా మారిన భర్తను చూసి హతాశురాలైంది. ఎవరిని నిందించినా తన జీవితం తనకు తిరిగి రాదని భర్తకు తుది వీడ్కోలు పలుకుతూ ఆమె రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఇంతటి విషాదంలోనూ ఎంతో గర్వంగా సెల్యూట్ చేస్తూ తన భర్తను సాగనంపిన తీరు యావత్ దేశాన్ని కదిలించింది. భర్తను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న హిమాన్షి చెప్పిన ఒక్క మాట, ఒకే ఒక్క మాట ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ముస్లింలు, కశ్మీరీలు అందర్నీ ద్వేషించవచ్చు, శాంతిని కోరుకుందాం అని హిమాన్షి అన్న మాటలు కొంతమంది దృష్టిలో అతిపెద్ద నేరంలా మారాయి. ఉగ్రదాడిలో కట్టుకున్న భర్తను కోల్పోయిన దుఃఖంలో ఉందని కూడా చూడకుండా ఆమెపై కొంతమంది వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డారు. పీహెచ్డీ చేస్తున్న ఉన్నత విద్యావంతురాలైన హిమాన్షి వ్యక్తిగత జీవితాన్ని బజారున పెడుతూ ఆమెకు ముస్లిం యువకులతో అక్రమ సంబంధాలు అంటగడుతూ సోషల్ మీడియాలో దారుణమైన ప్రచారం చేస్తున్నారు. ఉగ్రదాడిలో తన భర్త మరణం తర్వాత హిమాన్షి అసలేమన్నారు? ముస్లింలు, కశ్మీరుల గురించి ఏం చెప్పారు? ఆమెపై వస్తున్న ఆరోపణలు ఏంటి? హిమాన్షి చుట్టూ జరుగుతున్న విద్వేషపూరిత ప్రచారం వెనుక ఎవరున్నారు అనే నిజాలను ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల వినయ్ నర్వాల్ బీటెక్ పూర్తయిన తర్వాత నేవీ సెలక్షన్స్ కు వెళ్లారు. 2 ఏళ్ల క్రితమే భారత నౌకాదళంలో చేరారు. ప్రస్తుతం కేరళలోని కోచిలో విధులు నిర్వహిస్తున్న వినయ్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీలోని గురుగావ్కు చెందిన హిమాన్షిని గత నెల ఏప్రిల్ 16న వినయ్ నర్వాల్ పెళ్లి చేసుకున్నాడు. హిమాన్షి ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. ఆమె తండ్రి జీఎస్టీలో సూపరింటెండెంట్, తాత రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. వినయ్ హిమాన్షికి పెళ్లైన 3 రోజుల తర్వాత ఏప్రిల్ 19న రిసెప్షన్ నిర్వహించారు. అనంతరం నూతన వధూవరులు హనీమూన్కు ప్లాన్ చేసుకున్నారు. తొలుత హనీమూన్ కోసం యూరప్ వెళ్లాలని నిర్ణయించుకున్న ఈ నవజంటకు వీసాలు రిజెక్ట్ అయ్యాయి. దీంతో వినయ్ భార్యను తీసుకుని జమ్మూ కశ్మీర్కు హనీమూన్కు వెళ్లారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంకు దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉండే బైసారాన్ పట్టణం కొన్ని దశాబ్దాలుగా సినిమా షూటింగులకు, ట్రెక్కర్లకు ఫేవరెట్ స్పాట్. ఈ ప్రాంతాన్ని అందరూ మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తుంటారు. వినయ్, హిమాన్షితో పాటు టూరిస్టులందరూ బైసారాన్ అందాలను చూస్తూ, స్థానిక రుచులను ఆస్వాదిస్తూ, ఫోటోలను తీసుకుంటూ సరదాగా గడుపుతుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమీప అడవుల్లో నుంచి భారత ఆర్మీ దుస్తులు వేసుకుని భారీ ఆయుధాలతో 5 ఉగ్రవాదులు ప్రవేశించారు. పర్యాటకులపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక పర్యాటకులంతా ప్రాణభయంతో తలో దిక్కు పరుగులు తీశారు. కాని చుట్టూ మైదాన ప్రాంతం కావటంతో కనీసం దాక్కునేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఉగ్రవాదులు మహిళలు, పిల్లల్ని ఒకవైపుకు, పురుషుల్ని మరొక వైపుకు వేరు చేశారు. తర్వాత మీ మతమేంటని ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఒకవేళ ఎవరైనా పేరు తప్పుగా చెప్పారని అనుమానం వస్తే ప్యాంట్లు విప్పించి సుంతీ చేసుకున్నాడా లేదా అని చూశారు. పేర్లు, మతం అడిగి ఖురాన్లోని సూక్తులు పలికించి ప్యాంటు విప్పి చూసి ఎవరి మతమేంటో నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత హిందువులు, ముస్లిమేతర పురుషులను మాత్రమే టార్గెట్ చేసి ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో వినయ్ నర్వాల్ సహా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వినయ్ మృతదేహాన్ని ఢిల్లీకి తరలించగా ఆయనకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న హిమాన్షిని చూస్తూ అక్కడున్న వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. పుట్టెడు దుఃఖంలోనూ భర్త మరణం పట్ల గర్వపడుతూ సాగనంపారామె. నా భర్త వినయ్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అతడి వల్లే మేమింకా ప్రాణాలతో ఉన్నాం అని వినయ్ నర్వాల్కు హిమాన్షి సెల్యూట్ చేయటం యావత్ దేశాన్ని కదిలించింది. వినయ్ నర్వాల్ పెళ్లైన 6 రోజులకే చనిపోగా మృతి చెందిన 10 రోజులకే ఆయన పుట్టినరోజు వచ్చింది. ఈ క్రమంలోనే మే 1వ తేదీన వినయ్కి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భార్య హిమాన్షి నర్వాల్ మీడియాతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ ఘటనలో మొత్తం ముస్లింలు, కశ్మీర్లను నిందించొద్దని దేశ ప్రజలకు హిమాన్షి విజ్ఞప్తి చేశారు. తనకు ముస్లింలు, కశ్మీర్ల పట్ల ఎలాంటి ద్వేషం లేదని హిమాన్షి పేర్కొన్నారు. తాము శాంతి కోరుకుంటున్నామని, శాంతి మాత్రమే కోరుకుంటున్నామని నొక్కి నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా మత ఘర్షణలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ఉగ్రదాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం దేశ ప్రజలంతా కోపంగా ఉన్నారని, అయినా కూడా కశ్మీరులకు, ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజలు వెళ్లాలని తాను కోరుకోవటం లేదని, కేవలం శాంతిని మాత్రమే కోరుకుంటున్నట్టు ఆమె స్పష్టం చేశారు. తన భర్త వినయ్ నర్వాల్ కూడా ఇదే కోరుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు. అనంతరం తన భర్త ఫోటో వద్ద హిమాన్షి పుష్పగుచ్చాలు పెడుతూ తన అత్తగారిని పట్టుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఆపై తన భర్త ఫోటో చేతుల్లోకి తీసుకొని ముద్దాడారు. ఉగ్రవాదులను భారత ప్రభుత్వం శిక్షించాలని కోరారు. అయితే దేశ ప్రజలు ముస్లింలు కశ్మీర్లకు వ్యతిరేకంగా వెళ్లాలని తాను అనుకోవటం లేదని హిమాన్షి చేసిన వ్యాఖ్యల పట్ల కొంతమంది సోషల్ మీడియా వేదికగా విద్వేషం వెదజల్లుతున్నారు. మొగుడుని చంపిన ఉగ్రవాదులకు మద్దతుగా ఉంటావా? కట్టుకున్న భర్తపై నీకసలు ప్రేమే లేదు అంటూ చెలరేగిపోతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఇలాంటి క్లిష్ట సమయంలో హిమాన్షికి ముస్లింలతో అక్రమ సంబంధాలు అంటగడుతూ కొందరు పేట్రేగిపోతున్నారు. ఫేక్ ప్రొఫైళ్ల మాటున నాకు హిమాన్షి వ్యక్తిగతంగా తెలుసు అంటూ ఆమెపై వ్యక్తిగత హనానికి దిగుతున్నారు. నాకు హిమాన్షి బాగా తెలుసు. ఆమె ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏ చదివింది. ఆ సమయంలో ఆమె ముస్లింలను ఎంతగానో ప్రేమించేది. జేఎన్యూలోని జీలం హాస్టల్కు ఆమె ప్రతిరోజూ వెళ్లేది. ఎందుకంటే ఆ హాస్టల్లో కశ్మీర్ అబ్బాయిలు ఎక్కువగా ఉండేవారు. కశ్మీరీ ముస్లింలతో హిమాన్షి సహజీవనం చేసేది. భర్త చనిపోయాడని ఇలాంటి అమ్మాయికి ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలా? లేదా వినయ్ తల్లిదండ్రులకు ఇవ్వాలా? ముస్లింలతో తన స్నేహాన్ని మరింత బలంగా ఉంచుకోవటం కోసం భవిష్యత్తులో పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం కూడా హిమాన్షి పనిచేసే అవకాశం ఉంది. ముస్లింలతో తన స్నేహాన్ని వదులుకునేందుకు ఆమెకు ఇష్టం లేదు. భారత ఆర్మీని ఫాసిస్టుల్లా చూపించటమే ఆమె ఎజెండా. ఓ మై గాడ్! ఇప్పటికీ ఆమె మనస్తత్వం ఇలాగే ఉంది. ఈ జన్మలో తను మారే అవకాశమే లేదు. వినయ్ చావు ద్వారా వచ్చిన డబ్బుతో ఆమె విలాసవంతమైన జీవితం గడుపుతుంది అని ప్రేమ్ పాండే అనే వ్యక్తి ఎక్స్ ట్విట్టర్లో విషం వెదజల్లాడు. నాకు ఇప్పుడే తెలిసింది ఒక అమ్మాయి పబ్లిసిటీ కోసం, ఫేమ్ కోసం ఎంతగా దిగజారుతుందో అని. హిమాన్షి స్వామి ఒక పాకిస్తానీ ప్రేమికురాలు. ఈ అమ్మాయి గురించేనా నేను జాలిపడింది అని ఇప్పుడు నాకు బాధగా ఉంది. ఇప్పుడు నా బాధంతా కేవలం వినయ్ కుటుంబం కోసమే. ఆ తల్లిదండ్రులు వాళ్ల కుమారుణ్ణి కోల్పోయారు. కాని ఈ హోండా సెర్ని త్వరలోనే ఎవరో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది అని బిలాస్పూర్ బీజేపీ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా బయోలో చెప్పుకున్న అంకిత్ గుప్తా దారుణ వ్యాఖ్యలు చేశాడు. హిమాన్షిపై ట్రోలింగ్ శృతిమించిపోవటంతో ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. భర్తను కోల్పోయిన ఒక మహిళను ఈ రకంగా విమర్శించటం బాధాకరమని, ఆమెకు తన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉందని మహిళా కమిషన్ స్పష్టం చేసింది. ట్రోలింగ్ చేసేవారు తమ వ్యాఖ్యలను అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించింది. ఇలాంటివి ఏమాత్రం సహించదగినవి కావని తేల్చి చెప్పింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో చాలా మంది పౌరులు మరణించారు. ఇతర వ్యక్తులతో పాటు లెఫ్టినెంట్ వినయ్ నర్వాలను అతని మతం గురించి అడిగారు. ఆ తర్వాత కాల్చి చంపారు. ఈ దాడితో యావత్ దేశం బాధపడుతోంది. భారత జాతి మొత్తం ఆగ్రహానికి గురైంది. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణం తర్వాత అతని భార్య హిమాన్షి నర్వాల్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విమర్శించటం అనేది తీవ్రంగా ఖండించదగినది. దురదృష్టకరం. ఒక మహిళగా తన అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఆమెకు ఉంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆమెను ట్రోల్ చేయటం అస్సలు ఆమోదయోగ్యం కాదు. ప్రతి మహిళ గౌరవాన్ని కాపాడటానికి జాతీయ మహిళా కమిషన్ కట్టుబడి ఉంది. జాతీయ మహిళా కమిషన్ ట్వీట్ చేసింది. కొంతమందికి హిమాన్షి వ్యాఖ్యలు నచ్చకపోవచ్చు. కానీ ఆమె అభిప్రాయాలను ట్రోల్ చేయటం, వ్యక్తిగతంగా ఆమెను లక్ష్యంగా చేసుకోవటం సరైనది కాదని మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కార్ స్పష్టం చేశారు. యావత్ ముస్లిం సమాజం, కశ్మీరులు అందరూ ఉగ్రవాదులు కాదు. ఆ దాడికి పాల్పడ్డ వారిని మాత్రం కఠినంగా శిక్షించాలి అన్నందుకు హిమాన్షిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆమెపై అత్యంత జుగుప్సాకరంగా ట్రోలింగ్ చేస్తున్న వారిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.